వింత హెచ్చరిక. జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో వారణాసిలో సేనకుడనే ఒక గొప్ప సాధువు ఉండేవాడు. బోధిసత్వుడి అనేక పూర్వజన్మలలో ఈ సాధు జన్మ కూడా ఒకటి. అదే కాలంలో నగరానికి దాపులనున్న ఒక గ్రామంలో భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు ఒకనాడు పొరుగు గ్రామాలలో బిచ్చమెత్తి ఒక అడవి గుండా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా, ఓయి బ్రాహ్మణుడా, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నీకు మరణం తప్పదు. ఇంటికి వెళ్ళడం జరిగితే నీ భార్య మరణం ఖాయం అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మణుడు ఆ మాటలు వింటూనే చుట్టూ కలియ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఈ హెచ్చరిక చేసింది ఏ పిశాచమో యక్షుడో అన్న అనుమానం కలిగింది అతడికి. భయంతో నిలువెల్లా వణికిపోతూ బ్రాహ్మణుడు త్వరగా ఇల్లు చేరాలనుకున్నాడు. కానీ అలా చేయడం తన భార్య మరణానికి కారణం అవుతుంది. అడవిలోనే ఉండిపోతే తన మరణం తప్పదు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చేయాలో తోచక అతడికి మతిపోయినంత పని అయింది. బ్రాహ్మణుడు ఆ సంకట స్థితిలో అడవి దాటి నగరంలోని ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా, బోధిసత్వుడైన సేనకుడు ఒకచోట చాలామంది ప్రజలకు ధర్మబోధ చేస్తున్నాడు. ఆయన ఒక ఉన్నతాసనంపై కూర్చుని మాట్లాడుతూ ఉండగా చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆ మాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. బ్రాహ్మణుడు అక్కడికి పోయి జనం వెనుకగా నిలబడ్డాడు. ప్రాణభయంతో అల్లాడిపోతున్న అతడు బోధిసత్వుడు చెప్తున్నదేమిటో శ్రద్ధగా వినకపోయినా ఆయనను అలా చూస్తూ నిశ్చలంగా ఉండిపోయాడు. కొంతసేపటికి బోధిసత్వుడు మాట్లాడడం ముగించగానే జనం హర్షధ్వానాలు చేశారు. బ్రాహ్మణుడు ఆవేదన పడుతూ స్థాణువులా కదలా మెదలక ఊరుకున్నాడు. ఉన్నతాసనం మీద నుంచి బ్రాహ్మణుణ్ణి చూసిన బోధిసత్వుడు అతన్ని తన వద్దకు రమ్మన్న సూచనగా చేయి ఊపాడు. బ్రాహ్మణుడు ఆయన వద్దకు పోయి తల వంచి నమస్కరించాడు. బోధిసత్వుడు అతన్ని నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు కళ్ళ నీళ్లు పెట్టుకొని అడవిలో జరిగిన దానిని గురించి ఆయనకు చెప్పాడు. ఆ అశరీరవాణి మాటలు వినే ముందు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు బోధిసత్వుడు. నేను ఒక చెట్టు కింద కూర్చుని సంచి విప్పి అందులో ఉన్న ఆహారం తిన్నాను అన్నాడు బ్రాహ్మణుడు. నువ్వు ఆహారం దాచుకున్న సంచి కనబడుతూనే ఉన్నది. వెంట నీటి పాత్ర మాత్రం లేదు. భోజనం చేశాక దాహం ఎక్కడ తీర్చుకున్నావు అని అడిగాడు బోధిసత్వుడు. దగ్గరలో ఒక సెలయేరున్నది, అక్కడికి పోయి దాహం తీర్చుకున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. నువ్వు తినగా సంచిలో ఇంకేమైనా ఆహారం మిగిలిందా అన్నాడు బోధిసత్వుడు. స్వామి, సంచిలో ఉన్న ఆహారంలో సగమే తిన్నాను, తతిమ్మ సగం సంచిలోనే ఉన్నది అని జవాబిచ్చాడు బ్రాహ్మణుడు. బోధిసత్వుడు ఒక క్షణమాగి, నువ్వు నీటి కోసం సెలయేటి దగ్గరికి వెళ్లే ముందు సంచి మూతి తాడుతో బిగించి కట్టావా అని అడిగాడు. ఆ పని సెలయేటి నుంచి తిరిగి వచ్చాక చేశాను. తర్వాత సంచి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను అన్నాడు బ్రాహ్మణుడు. సంచి మూత బిగించే ముందు దాని లోపలికి ఏమైనా చూసావా అన్నాడు బోధిసత్వుడు. బ్రాహ్మణుడు అప్పుడు జరిగిందేమిటో జ్ఞాపకం తెచ్చుకునేందుకు 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత, స్వామి, అలా చెయ్యలేదు అన్నాడు. బోధిసత్వుడు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో ఊహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపు మౌనంగా ఉండిపోయి బ్రాహ్మణుని, నువ్వు చెట్టు కింది నుంచి బయలుదేరగానే నీకు నీ భార్యకు రానున్న ప్రమాదం గురించిన హెచ్చరిక వినపడిందా అని అడిగాడు. అవును స్వామి, నేను కనీసం 10-12 అడుగులైనా నడిచి ఉండను. ఎవరో స్పష్టమైన కంఠస్వరంతో ఆ వింత హెచ్చరిక చేశారు అన్నాడు బ్రాహ్మణుడు. అంటే నువ్వు చెట్టు దగ్గర నుంచి బయలుదేరే ముందు ఏదో జరిగి ఉండాలి. బహుశా ఏ పాము సంచిలో ఉన్న ఆహారం కోసం అందులో ప్రవేశించి ఉంటుంది. అది గమనించిన ఏ యక్షుడో లేక వృక్షదేవతో నిన్ను హెచ్చరించింది. నువ్వు ఈరోజు ఇంటికి చేరకపోతే ఆహారం కోసం సంచి మూతి విప్పి అందులో చేయి పెడతావు. పాము నిన్ను తప్పక కాటువేసి నీ మరణానికి కారణమవుతుంది. అలా కాక ఈరోజు నువ్వు ఇల్లు చేరితే నీ భార్య సంచిలో ఏముందో చూసేందుకు దానిలో చేయి పెట్టి పాము కాటుకు మరణిస్తుంది అన్నాడు బోధిసత్వుడు. ఆయన బ్రాహ్మణుడికి
సంచి తన ఆసనం పక్కన పెట్టవలసిందిగా చెప్పాడు. ఆ సమయంలో జనంలో ఉన్న ఒక పాములవాడు అక్కడికి వచ్చి సంచి మూతి విప్పాడు. లోపలి నుంచి బుసలు కొడుతూ ఒక నాగుపాము బయటికి వచ్చింది. వెంటనే పాములవాడు నేర్పుగా దానిని ఒడిసి పట్టుకొని దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు బోధిసత్వుడు బ్రాహ్మణుడితో, నువ్విప్పుడు అన్ని భయాలు వదిలి హాయిగా ఇంటికి చేరవచ్చు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బ్రాహ్మణుడు ఆయనకు తన కృతజ్ఞత చెప్పుకొని తేలికపడిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.